చర్మం పైన ట్యాన్ వచ్చి ముఖం పైన ట్యాన్ అలానే చేతులపైన ట్యాన్ వచ్చి నలుపు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? ఈ నలుపు వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి? లేజర్సే కాకుండా పీల్స్ ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? ఈ పీల్స్ పెట్టడంతో మనకి ఏ విధమైన మార్పులు వస్తాయా? సేఫా? అది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికని ఒక అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము పీల్స్ అనే ఆప్షన్స్ పిగ్మెంటేషన్స్కి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, బెనిఫిట్ ఎలా వస్తుంది అనే దాని గురించి వివరిస్తానండి. మనకి పిగ్మెంటేషన్ అనేది ముఖ్యంగా వచ్చేసేది సూర్యుడి వెలుతురులో ఉన్న యూవీ రేడియేషన్కి. యూవీ రేడియేషన్ మన చర్మం పైన పడ్డప్పుడు నల్ల కణాలు, మెలనోసైట్ అనే కణాలు అవి నలుపుని ప్రొడక్షన్ చేస్తుంది. సూర్యుడి వెలుతురులో ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ తోటి మన చర్మంలో ఉన్న డ్యామేజ్ సెల్స్కి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనకి మెలనిన్ అనే రంగు ఇచ్చేసి సూర్యుడి వెలుతురులో ఉన్న యూవీ రేడియేషన్ని బాగా అబ్జార్బ్ చేసుకొని ఆ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఈ మెలనిన్ పని అనేది మనం సన్ స్క్రీన్స్ పరకంగా పెట్టి సన్ స్క్రీన్స్ పెట్టడంతో మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గించవచ్చు అనమాట. ప్రొడక్షన్ తగ్గిస్తాం, కానీ ఉన్న మెలనిన్ కరిగించడానికి ఎలా అని అంటే మనము లేజర్స్, పీల్స్ చేయించుకోవచ్చండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. లేజర్స్ అనేటివి మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటాయి. మనకి 5 సెషన్స్ పీల్స్ అయిన దానికి లేజర్స్కి ఒక్క సెషన్కి ఈక్వలెంట్గా ఉంటుందన్నమాట. సో లేజర్స్, పీల్స్ మనం కంబైన్ చేస్తూ మంచి రిజల్ట్స్ కూడా తీసుకురావచ్చు. అయితే ఈ పీల్స్ అంటే ఏంటి, ఏ విధంగా మనం ఈ రిజల్ట్స్ సాధించవచ్చు, పీల్స్ సేఫ్గా ఉంటాయి అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. పీల్స్ అనంటే ఏంటి అనంటే మనము టమాటో తీసుకొని అలానే పపాయ తీసుకొని మనం ఫేస్ పైన పూసుకుంటాం కదండి. ఇలా టమాటో, పపాయ ఫేస్ పైన పూసుకున్నప్పుడు మనకు చర్మంలో గ్లో వస్తుంది కదండి. ఈ చర్మంలో మనకి గ్లో వచ్చినప్పుడు దానికి ఏది కారణం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి టమాటో, పపాయలో మనకి కొన్ని ఫ్రూట్ యాసిడ్స్ అనేటివి ఉంటాయండి. ఇది పూసుకోవడంతో మనకి చర్మంలో బాగుంటుంది. అలాగే పెరుగు కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు కొంతమంది, తేనె కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. వీటిని ఏది నేను అప్రూవ్ చేయనండి. మీరు ఓన్లీ టమాటో, పపాయ తప్ప వేరేది ఏది కూడా ఫేస్కి పెట్టుకోకూడదండి. అయితే ఈ టమాటో, పపాయలో ఉన్న ఫ్రూట్ యాసిడ్స్, అలానే నిమ్మకాయలో ఉన్న ఫ్రూట్ యాసిడ్స్, అలానే ఇతరత్ర మనకి ఆల్మండ్స్ అంటే బాదం పప్పులో ఉన్న గ్లైకాలిక్ యాసిడ్స్, షుగర్ కేన్ నుంచి కూడా గ్లైకాలిక్ యాసిడ్ తీసుకుంటామండి, యాపిల్ నుంచి మ్యాలిక్ యాసిడ్ కూడా తీసుకుంటామండి. సో ఇలా మనకి ఈ పర్టికులర్ ఫ్రూట్ యాసిడ్స్ అనేది తీసుకొని చర్మం లోపల మనకి మంచిగా ఈ విధంగా మెలనిన్ని, ట్యాన్ని కరిగించే విధంగా ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ అనేది ఫిక్స్ చేస్తాం. ఈ కాన్సన్ట్రేషన్ ఫిక్స్ చేసినాక దీని ప్రకారంగా చర్మం పైన కొన్ని నిమిషాల పాటు వరకే పెడతాం అన్నమాట. ఒక 5 నిమిషాలు, ఒక 3 నిమిషాలు, 1 నిమిషము, 5 నిమిషాలు, 6 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు. కొన్ని పీల్స్ని మనం 4 గంటలు వదిలేస్తామండి. కొన్ని పీల్స్ మనము కొన్ని గంటల తరబడి మనం ఉంచేసి, లేక రాత్రిపూట కూడా ఉంచేసి ఉదయం వరకు మనము అది ఉంచేస్తాం అన్నమాట. ఇలా ఉదయం వరకు పెట్టిన దానికి, మనకి వాష్ చేసిన దానికి, మనకి అప్పుడు జాగ్రత్తలు మనకి వేరే విధంగా ఉంటాయండి. దాని గురించి కూడా వివరిస్తాను. అయితే ఈ పీల్స్ పెట్టడం వల్ల మనకి 1 నిమిషంలో, 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో అంత కరిగిపోతుందా అని అంటే, మనకి పీల్స్ పెట్టడం వల్ల చర్మంలో ఉన్న మెలనిన్ని దాన్ని కొద్ది కరిగించడానికని ప్రయత్నం చేస్తుందండి. ఇవన్నీ మన దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్ర ప్రజలకి మనకి ఉన్న చర్మతత్వాన్ని బట్టి మనకి సూపర్ఫిషియల్ పీల్స్ మాత్రమే చేస్తామన్నమాట. పీల్స్లో సూపర్ఫిషియల్, మీడియం డెప్త్, అలానే డీపర్ పీల్స్ ఉంటాయండి. మీడియం డెప్త్, డీపర్ పీల్స్ అనేది మనకి తెల్ల జాతీయులకి వాడతామన్నమాట. మన చర్మంలో ఉన్న నలుపుకి, మన చర్మంలో ఉన్న కీలాయిడల్ టెండెన్సీస్కి ఇలాంటి డీపర్ పీల్స్ అనేది వాడకూడదు అనమాట. ఈ డీపర్ పీల్స్ అనేది వాడకుండా మనం ఈ విధంగా మనకి సూపర్ఫిషియల్ పీల్స్ అనేది వాడితే సేఫ్గా ఉంటాయి. ఈ సూపర్ఫిషియల్ పీల్స్ పెట్టినప్పుడు చర్మంలో పైన పొరలో ఉన్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తుంది. ఈ చర్మంలో నలుపు అనేది కరగదీసినాక దాన్ని ఇమీడియట్గా వాష్ చేసేయటంతో అప్పటికప్పుడే కరిగిపోయి ఇమీడియట్గా బయటికి వచ్చేదండి. అది నెమ్మదిగా ఒక వారం, 10 రోజులు, 15 రోజుల తర్వాత మీకు మెల్లమెల్లగా కరిగిపోయి ఒంటిలోంచి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఆ చర్మం కొద్దిగా బెటర్గా అవుతూ ఉంటుంది. పీల్స్ అనేది రిపీటెడ్ సెషన్స్లో, అంటే నెలకొకసారి కానీ
మీరు దగ్గరలో ఉంటే 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చు అనమాట. ఈ పీల్స్లో రెండో రకం ఉంటుందండి, విజిబుల్ పీలింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. మొదటి రకంలో ఏదైతే పీల్స్ చెప్పానో ఆ పీల్స్లో మీకు అసలుకి చర్మం ఊడుతున్నట్టుగా పొలుసులుగా ఊడిపోతున్నట్టుగా అలా ఉండదండి. చర్మం మీద ఇలా అప్లై చేస్తారు, ఇలా వాష్ చేస్తారు. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ అనేది మనం వాడుకుంటూ ఉంటాం. చర్మం ఎలా ఉందో అలానే ఉంటుందండి. మైక్రోస్కోపిక్గా పీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క కణము మనకి డెడ్ అయిపోయినప్పుడు అది బయటికి వచ్చేస్తుంటుంది, తొందరగా వచ్చేస్తుంది. ఫ్రెష్గా స్కిన్ కూడా సాఫ్ట్గా సపుల్గా వస్తుంది, అంటే మృదువుగా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అదే విజిబుల్ పీలింగ్ ఉన్నాయి కొన్ని పీల్స్ ఉంటాయండి, 2 రకాల పీల్స్ ఉంటాయి. ఆ 2 పీల్స్ మాత్రమే విజిబుల్ పీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీ చర్మం అనేది పొలుసులుగా ఉడుతూ ఉంటుంది. ఇలాంటి పీల్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందండి, మనకి మంచి రిజల్ట్స్ కూడా దాంతో వస్తూ ఉంటుంది. కానీ ఇది అకేషన్స్ ఉన్నప్పుడు, పెళ్లి చూపులు ఉన్నప్పుడు, పెళ్ళి ఉన్నప్పుడు, అకేషన్స్ అంటే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేస్తాం అన్నమాట. ఇది చేయడంతో మన చర్మంలో సాఫ్ట్గా మృదువుగా రావటానికని మనకి ఆస్కారంగా ఉంటుందన్నమాట. చర్మంలో మనం ఈ విధంగా సెషన్స్ చేస్తున్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యం అవుతూ ఉంటుందన్నమాట. చర్మంలో మనకి పీల్స్ పెట్టినప్పుడు టాబ్లెట్స్ వాడుకుంటూ దానితో పాటు మనకి లేజర్స్ కూడా కంబైన్ చేసుకుంటూ కూడా మనం రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు అనమాట. దీని గురించి అని నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు వివరిస్తానండి. ఇలాంటి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు, అలానే జుట్టువి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి పాజిటివ్గా మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను మీకు చేస్తానండి. అలానే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ట్యాన్ ప్రాబ్లం ఉండి కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారని అంటే ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా చూడండి అని నాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్లో కూడా పాల్గొనండి. అలానే మంచి వీడియోతోటి నేను మీ ముందుకు రావాలనంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి, అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.